హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి అయితే మనం పైథాన్ అంటే ఏంటి అండ్ పైథాన్ ఫీచర్స్ ఏంటి అండ్ మనం ఇప్పుడు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలనేసి అయితే క్లియర్ గా అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పిన. సో ఈ వీడియోలో వచ్చేసి అయితే లెట్స్ గెట్ ఇన్ టు ఫండమెంటల్ టాపిక్స్ ఆఫ్ పైథాన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇక్కడ ఏదైతే ఫండమెంటల్స్ అనేసి వాళ్ళైతే స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఏవైతే ఈ ఫండమెంటల్ టాపిక్స్ ఏవైతే బేసిక్ టాపిక్స్ ఉన్నాయో సో ఈ టాపిక్స్ లో మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఈజీగా మీరు లాజిక్ బిల్డ్ చేయగలుగుతారు. మీరు ఒక బెటర్ ప్రోగ్రామర్ అవ్వాలనుకుంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ సో ఫౌండేషన్ లో ఉండే లైక్ బేసిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే మీరు గట్టిగా ఇన్ డెప్త్ గా అయితే నేర్చుకోవాలి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఇప్పుడైతే మనం పైథాన్ వేరియబుల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వేరియబుల్స్ ఓన్లీ పైథాన్ లోనే కాదు, లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో తీసుకున్నా సరే దీస్ ఆర్ ది కామన్ వేరియబుల్స్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే ఏదైతే మనం ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలో యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్ ఆర్ఎల్స్ మన ప్రోగ్రామ్ కి కావాల్సిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది. టు నో ఆన్సర్ వి నీడ్ టు నో అబౌట్ వేరియబుల్స్. సో ఇప్పుడు మనం సింపుల్ గా వేరియబుల్ కాన్సెప్ట్ అర్థం కావడానికి రిఫరెన్స్ గా ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ కిచెన్. సో నార్మల్ గా కిచెన్ లో మనకి డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి కదా, గ్రాసరీస్ అన్ని అయితే. సో మనం వాటిని ట్రాక్ చేయడానికి ఏం చేస్తాము, సింపుల్ గా మనకి దొరకడానికి మనం ఎప్పుడైతే గ్రోసరీస్ ఇస్తామో సో వి టేక్ డిఫరెంట్ కంటైనర్స్ అండ్ కంటైనర్స్ లో అయితే ఇస్తాము. అండ్ మనకి ఇంకా సింపుల్ అవడానికి ఏం చేస్తాము, సింపుల్ గా వాటి పైన అయితే నేమ్స్ అయితే రాసుకుంటాం. ఎగ్జాంపుల్ గా ఇది షుగర్ అనుకోండి, షుగర్ అని రాసేసి దాంట్లో అయితే షుగర్ వేస్తాము. అండ్ సాల్ట్ అని వచ్చేసి సాల్ట్ వేస్తాము. సో ఇట్లా డిఫరెంట్ ఏవైతే మనకి కావాల్సిన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని అయితే మనం కంటైనర్స్ లో స్టోర్ చేసుకున్నాము. సో కంటైనర్స్ అన్ని అయితే మనం ఒక ర్యాక్ లో పెడతాం, రైట్. ఒక ర్యాక్ లో పెట్టి అయితే ఉంచుతాము. ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో కంటైనర్స్ పైన అయితే మనం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. సో వెన్ ఎవర్ రిక్వైర్డ్ సంథింగ్, ఎగ్జాంపుల్ గా మనం కుక్ చేస్తున్నప్పుడు సాల్ట్ కావాలి అంటే సింపుల్ గా మనం ఇవి కంటైనర్స్ పైన సాల్ట్ అని ఎక్కడ రాస్తుందో ఆ కంటైనర్ ని వెతికి ఆ కంటైనర్ అయితే మనం తీసుకుంటాము. సో సింపుల్. సో ఇట్లా మన వర్క్ అయితే సింపుల్ గా చేసుకుంటాము, ఆర్గనైజ్ చేసుకుంటాము. సేమ్ అట్లే మెమరీలో కూడా డేటా అయితే ఆర్గనైజ్ అవుతుంది. సో ఏదైతే మన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఏదైనా ఒక డేటాని మనం మెమరీలో స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ గా మనం ప్రోగ్రామ్ లో ఏజ్ అనేది తీసుకుంటున్నాము, ఏజ్ అయితే వాడుతున్నాము, ఆల్సో నేమ్ వాడుతున్నాం అనుకోండి. సో యూజర్ నుంచి ఇవి రెండు ఇన్పుట్ తీసుకున్నాము. సో ఇవి ఇన్పుట్ తీసుకున్నాక లైక్ ఏవైతే మనం అసైన్ చేస్తామో డేటాని అసైన్ చేస్తాము. సో నేను నేమ్ లో నా నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఎగ్జాంపుల్ గా. సో అజయ్ అండ్ ఏజ్ వచ్చేసి అయితే 89 అయితే ఇస్తున్నా. సో ఇట్లా నేను ఈ రెండు అయితే ఏజ్ అండ్ నేమ్ లో అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో ఇట్లా ఇస్తున్నప్పుడు ఏమైతుంది అంటే ఏదైతే ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా మెమరీలో, సో మెమరీలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ లాగా అయితే ఉంటాయి. సో అక్కడ ఈ వాల్యూస్ అనేసి వీళ్ళైతే ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ అజయ్ అని స్టోర్ అయింది అనుకుందాం అండ్ ఈ 18 వచ్చేసి ఇక్కడ స్టోర్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్ గా. సో జస్ట్ ఇది అర్థం కావడానికి. సో ఇట్లా బ్లాక్స్ లో అయితే సేవ్ అవుతాయి. సో సేవ్ అయినప్పుడు మనకి ఈ వాల్యూస్ కావాలన్నప్పుడు మనం మళ్ళీ అజయ్ లేదు అంటే 18 అని యూజ్ చేయకుండా సింపుల్ గా మనం ఏం చేస్తాము అంటే ఏవైతే ఈ నేమ్ అండ్ ఏజ్ అనేవి ఉన్నాయి కదా, సో ఈ వేరియబుల్స్ అనేటివి వీటి మెమరీ లొకేషన్ నేమ్స్ అనమాట అవి. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఐడెంటిఫైయర్. సో ఏది ఈ నేమ్ ఏదైతే ఇక్కడ నేమ్ ఇస్తాము కదా, సో ఇది ఇక్కడ నేమ్ అనుకోండి ర్యాక్ నార్మల్ ఏదైతే ఈ బ్లాక్ ఉందో దీనికి మనం నేమ్ అనే వేరియబుల్ ఇచ్చేసి దాంట్లో అజయ్ అని స్టోర్ చేస్తున్నాము. సో ఏదైతే నేమ్ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేసి అయితే ఐడెంటిఫైయర్. సో ఇక్కడైతే ఇక్కడ సాల్ట్ అని పైన స్టిక్కర్ ని చూసి మనం సాల్ట్ అని ఐడెంటిఫై చేస్తున్నాము. సేమ్ అట్లే మనకి అజయ్ అనేది అజయ్ అనే వాల్యూ కావాలన్నప్పుడు సింపుల్ గా మనం ఈ నేమ్ ని రిఫర్ చేస్తాము. బికాస్ మనం వేరియబుల్ నేమ్ వచ్చేసి అయితే నేమ్ ఇస్తున్నాము అట్లా. సో ఇక్కడ ఈ నేమ్ ఏజ్ అనేది వేరియబుల్. సో ఇక్కడ ఏజ్ అని ఇస్తా. సో నాకు ఏజ్ కావాలన్నప్పుడు సింపుల్ గా నేను ఈ ఐడెంటిఫైయర్ ని యూజ్ చేస్తా. సింపుల్ గా ఏజ్ అని ఇస్తే ఐ విల్ గెట్ వాల్యూ 18. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనే దాన్ని వాడుకుంటే ఐ విల్ గెట్ వాల్యూ అజయ్ అనమాట. సో దీన్ని మనం లైవ్ లో లైక్ ఎగ్జిక్యూట్ చేసినాక మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇక్కడ మనం ఈ కంటైనర్స్ కాన్సెప్ట్ ఎట్లయితే మనం పైన రిఫరెన్స్ కోసం ఎట్లయితే నేమ్స్ రాసుకుంటామో సాల్ట్ షుగర్ అనేసి, సేమ్ అట్లా ఇక్కడ ఏజ్ నేమ్ అనేటివి కూడా సిమిలర్ టు దట్ అంతే. బట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ షుగర్ ని ఎట్లయితే స్టోర్ చేసుకుంటున్నామో షుగర్ బాక్స్ లో, ఇక్కడ నేమ్ అనే బ్లాక్ లో కూడా అజయ్ అట్లా స్టోర్ చేసుకుంటున్నాం. సో అడ్రస్ అనేది సెపరేట్ గా ఒక అడ్రస్ అయితే ఉంటది. అడ్రస్ ఈస్ డిఫరెంట్ అండ్ మెమరీ లొకేషన్ కి మనం ఇచ్చే నేమ్ అయితే ఉంటుందో అదే మన వేరియబుల్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఫార్మల్ డెఫినేషన్ అయితే చూద్దాం. సో వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ దట్ స్టోర్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి మ్యానిపులేటెడ్ అండ్ రిఫరెన్స్ లేటర్
బై ది ప్రోగ్రామర్ విత్ ఇన్ ది కోడ్. అయితే మనం కోడ్ రాస్తామో సో ఒక్కసారి ఇక్కడ నేమ్ అనేసి ఇచ్చేసి సో ఇక్కడ నేను అజయ్ అని దీంట్లో కనుక స్టోర్ చేసి ఏదైతే మన మెమరీ ఉంటుందో మెమరీలో ఇక్కడ దీనికి నేమ్ అని వేరియబుల్ నేమ్ ఇచ్చేసి సో నేను అజయ్ అనే దాన్ని ఈ కంటైనర్ లో స్టోర్ చేస్తే సో నేను నేమ్ ని రిఫర్ చేస్తే లైక్ నేమ్ ని వాడుకుంటే ఐ విల్ గెట్ వాల్యూ అజయ్ అనమాట. సో అజయ్ కావాలి, అజయ్ అనే నేమ్ కావాలనుకున్న ప్రతిసారి మనం ఏంటి అంటే సింపుల్ గా ఈ నేమ్ అనే వేరియబుల్ యూజ్ చేసి మనం అయితే వాడుకోవచ్చు. సో దాట్ సింపుల్. సో మీకు అర్థం కాకపోతే ఇంతకుముందు కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చూడండి, సింపుల్ గా మీకు అయితే అర్థమవుతుంది. లేటర్ మ్యానిపులేటెడ్ ఇన్ ద సెన్స్ దాన్ని అయితే మనం వాళ్ళి కంటైనర్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో అయితే మనం వాల్యూస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు అండ్ వాటిని మళ్ళీ రిఫరెన్స్ లేటర్ అంటే మళ్ళీ ఎక్కడ మనకి ప్రోగ్రామ్ అదే పర్టికులర్ కోడ్ లో ఎప్పుడు కావాలన్నా సరే మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇన్ పైథాన్ ప్రోగ్రామర్ డస్ నాట్ నీడ్ టు డిక్లేర్ వేరియబుల్ టైప్ ఎక్స్ప్లిసిట్లీ, వి జస్ట్ నీడ్ టు అసైన్ ది వాల్యూ టు ది వేరియబుల్. సో ఇక్కడ ఏంటి అంటే సో ఏదైతే ఎగ్జాంపుల్ గా మనం సి లాంగ్వేజ్ తీసుకుంటే అక్కడ ఏంటి అంటే ఒక నెంబర్ ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నా, ఎగ్జాంపుల్ గా లైక్ నా ఏజ్ ని అక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నా అనుకోండి. సో ఏదైతే నా ఏజ్ ఏదైతే ఉంటుందో సో ఏజ్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఇది ఏ డేటా టైపో నేను డేటా టైప్ ని మెన్షన్ చేయాలి. సో ఇన్ సి లాంగ్వేజ్, సో సి లాంగ్వేజ్ లో ఎక్స్ప్లిసిట్లీ అంటే మనం వి ప్రోగ్రామర్స్ వీ హ్యావ్ టు మెన్షన్ ది డేటా టైప్. బట్ ఏదైతే మన పైథాన్ కి వచ్చేసరికి ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్, వీ డోంట్ నీడ్ టు మెన్షన్. సో మనం మళ్ళీ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏంటి అంటే ఏజ్ ఈక్వల్స్ టు మన ఏజ్ ఎంతో లైక్ 18 అని ఇస్తే డైరెక్ట్ గా అది ఏ డేటా టైప్ అది డిటెక్ట్ చేస్తుంది అంతే. సో మనం స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వేరేస్ మనం వేరే లాంగ్వేజెస్ కి వెళ్తే అక్కడ వీ నీడ్ టు మెన్షన్. సో దట్స్ ది రీజన్ మనకి పైథాన్ ఈస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. సో మళ్ళీ మనం డేటా టైప్స్ గురించి అయితే అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. సో ఏదైతే లైక్ నేను నేమ్ ని స్టోర్ చేయాలనుకుంటే సో ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇస్తే ఏమవుతుంది అంటే సింపుల్ గా ఏదైతే మన కంప్యూటర్ మెమరీ ఏదైతే ఉంటుందో మెమరీలో డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయని చెప్పిన కదా. సో ఒక బ్లాక్ లో ఒక మెమరీ లొకేషన్ లో ఈ అభిషేక్ అనే నేమ్ సేవ్ అవుతుంది అనమాట. అండ్ నేమ్ అనేది వచ్చేసి అయితే ఈ బాక్స్ కి మనం ఇచ్చే రిఫరెన్స్ నేమ్. సో మనకి ఎప్పుడైనా సరే ఈ అభిషేక్ నేమ్ అనేది అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మనం అభిషేక్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఏదైతే నేమ్ ఉందో సో ఈ నేమ్ ని ఎత్తుకుతే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఈ ర్యాక్ నేమ్స్ తీసుకుంటే ఇక్కడ నేమ్ అని ఎక్కడ ఉందో దాన్ని ఎత్తుకుతే ఆటోమేటిక్ గా మనకి దీంట్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయి ఉంటుందో సో ఆ వాల్యూ అయితే మనకి వస్తుంది అనమాట. ఏదైతే ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 20 సో ఏదైతే ఉందో సో ఇక్కడ మళ్ళీ ఇంకొక బ్లాక్ లో ఏజ్ అని రిఫరెన్స్ లో 20 అని అయితే స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు కావాలనుకున్నా సరే ఈ ఏజ్ ని రిఫర్ చేస్తే వి గెట్ 20. సో ఇప్పుడైతే నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ టైప్ ఎస్టీఆర్ అండ్ ఇంట్ అండ్ బూల్ ఏవైతే ఉన్నాయో సో వీటి గురించి మనం డేటా టైప్ స్టూడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఎస్టీఆర్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంతే. అండ్ నెక్స్ట్ ఇంటీజర్ ఇస్ నథింగ్ బట్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ లో కూడా టైప్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ నెక్స్ట్ బూల్ ఇస్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో దీని గురించి కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం వీటిని అయితే ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. సో సింపుల్ గా నేను పైథాన్ కమ్యూనిటీ అయితే ఓపెన్ చేస్తున్నా. సో పైథాన్ కమ్యూనిటీ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి ఆర్ఎల్స్ ఆన్లైన్ ఐడి ఎట్లా సెటప్ చేసుకోవాలి అని క్వశ్చన్ ఉంటే సో వెళ్ళేసి అయితే దీనికన్నా ముందు వీడియో అయితే చూడండి. సో పైథాన్ సిరీస్ లో సెకండ్ వీడియో. పైథాన్ కమ్యూనిటీ ఓపెన్ చేసినాక సింప్లీ ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయండి. ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తారు అంటే సమ్మర్ సింటాక్స్ అయితే నేనైతే లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ అని అయితే ఇస్తున్నా. డెవలప్ సమ్మర్ సింటాక్స్ అని అయితే ఇస్తున్నా. సో క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ చేసినాక నాకైతే ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్ గా ఏం చేస్తారు అంటే సో ఏదైతే ఇక్కడ డెవలప్ సమ్మర్ సింటాక్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సో దానిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూకి వెళ్ళేసి ఇక్కడ పైథాన్ ఫైల్ అని అయితే ఉంటది. సో ఇక్కడ పైథాన్ ఫైల్ నేమ్ వచ్చేసి అయితే నేను వేరియబుల్ అనేది ఇస్తున్నా. సో కాన్సెప్ట్ నేమ్ అయితే పెట్టుకోండి. సో మీకు ఎప్పుడు కావాలన్నా సరే మళ్ళీ రిఫర్ చేయొచ్చు. సో వేరియబుల్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫైల్ అయితే ఓపెన్ అయింది. సో దాట్ సింపుల్. వేరియబుల్ నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ గా నేను నేమ్ అనే దాంట్లో నేను నా నేమ్ అయితే స్టోర్ చేయాలనుకున్నాను. నేమ్ ఈక్వల్స్ టు సో డబుల్ కోట్స్ లో అజయ్ అని అయితే ఇవ్వాలి. సో ఏదైతే నేమ్స్ ఉంటాయో డబుల్ కోట్స్ లో వేయాలి. సో డబుల్ కోట్స్ లో ఎందుకు ఇవ్వాలి అనేసి అంటే లైక్ స్ట్రింగ్స్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆల్ఫాబెట్స్ కానీ లైక్ నేమ్ కానీ ఏవైతే ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వచ్చేసి అయితే మనం డబుల్ కోట్స్ లో వేయాలి. సో ఈ స్ట్రింగ్స్ అంటే ఏంటి అనేది మనం
వన్స్ మనం డేటా టైప్స్ లోకి ఎంటర్ అయినాక చూద్దాం. సో ఇప్పుడు నేమ్ అనేది ఇచ్చిన కదా, సో దీన్ని నేను నా నేమ్ ని ప్రింట్ చేయాలంటే సింపుల్ గా మళ్ళీ నేను అజయ్ అని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్ గా ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఇస్తే, సో రన్ చేస్తే సో అజయ్ అని అయితే మనకి అవుట్పుట్ అయితే వచ్చింది, రైట్. సో దాట్ సింపుల్. సో అట్లే నా ఏజ్ ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నా అనుకోండి. సో సింపుల్ గా ఏజ్ ఈక్వల్స్ టు 18 అండ్ నెక్స్ట్ ప్రింట్ ఏజ్. సో రన్ చేస్తే సో ఏజ్ అని వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే డబుల్ కోట్స్ లో పెడితే ఏమొచ్చింది, ఏజ్ అనే ప్రింట్ అయింది. బట్ మనకి నా ఏజ్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే డబుల్ కోట్స్ అయితే తీసేయాలి, సో దట్ ఇట్స్ ఎ వేరియబుల్. సో డబుల్ కోట్స్ లో పెడితే ఏంటి అంటే ఇట్ విల్ బి స్ట్రింగ్ అనమాట. ఇఫ్ డబుల్ కోట్స్ లో పెట్టకపోతే ఇట్ విల్ బి వేరియబుల్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో 18 అనేది వచ్చింది. సో నాకు ఇంకా అడిషనల్ గా టెక్స్ట్ కూడా ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఏంటి అంటే ఇక్కడ డబుల్ కోట్స్ లో స్ట్రింగ్ అయితే ఇస్తా. సో కామా యాడ్ చేసేసి, సో ఇక్కడ డబుల్ కోట్స్ లో నేమ్ ఈస్ స్పేస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ఈస్ డబుల్ కోట్స్ లో పెట్టాలి అండ్ సెపరేట్ బై స్పేస్. సో ఏదైతే ఇది ఉందో సో ఇది వచ్చేసి అయితే స్ట్రింగ్, ఇది వచ్చేసి అయితే వేరియబుల్. సో దీన్ని రన్ చేస్తే ఐ విల్ గెట్ మై నేమ్ ఈస్ అజయ్ అండ్ ఏజ్ ఈస్ 18. సో దాట్ సింపుల్. సో ఇది వచ్చేసి అయితే సింపుల్ గా వేరియబుల్ కాన్సెప్ట్. అజయ్ కావాలి అనుకుంటే నెక్స్ట్ ఐ కెన్ రిఫర్ ది నేమ్. సో ఏదైతే కంటైనర్ కి మనం ఏదైతే స్టోరేజ్ కంటైనర్ కి మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ ని యూజ్ చేస్తే దాంట్లో స్టోర్ అయిన వాల్యూ ఏదైతే ఉంటుందో అదైతే వస్తుంది. సో దట్స్ వై వి యూజ్ వేరియబుల్స్. సో నో ఇంకా ఏంటి అంటే ఏదైతే మనం వేరియబుల్ కి ఇంతకుముందు ఏమని ఇచ్చినాము, లైక్ ఐ గేవ్ యాజ్ నేమ్ అండ్ ఏజ్. సో ఇట్లా వేరియబుల్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఆ రూల్స్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ A to Z 0 to 9 అండ్ అండర్ స్కోర్. సో ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్స్ తీసుకోవచ్చు అండ్ స్మాల్ లెటర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ రూల్ వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే ఇట్లా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తా అండ్ అనదర్ వేరియబుల్ ఇట్లా డిక్లేర్ చేస్తా. సో దీస్ టూ ఆర్ నాట్ సేమ్. సో డిఫరెంట్ వేరియబుల్స్ గా కన్సిడర్ చేస్తారు. సో వన్స్ మనం ఎగ్జాంపుల్ చూసినాక మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్. దీస్ ఆర్ ది 4 సింపుల్ రూల్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో విచ్ ఆర్ కరెక్ట్ అండ్ విచ్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఇది కరెక్ట్ ఫార్మాటే, ఇది కరెక్ట్ ఫార్మాటే, ఇట్లా కూడా కరెక్ట్ ఫార్మాట్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది. సో ఇట్స్ కేస్ సెన్సిటివ్. సో అండ్ ఆల్సో ఇట్ కెన్ స్టార్ట్ విత్ అండర్ స్కోర్, రైట్. సో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ స్మాల్ లెటర్ ఇస్తే సో దీస్ టూ ఆర్ డిఫరెంట్. సో రెండు వచ్చేసి అయితే సేమ్ అయితే కావు. ఇన్కరెక్ట్ ఏంటి అంటే ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్. లైక్ ఇక్కడ 5 కలర్ అని ఉంది కదా, సో 5 కలర్ అని ఇస్తే ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. సో ఇప్పుడైతే చూద్దాం. అండ్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఎనీ సింబల్. సో సింబల్స్ అయితే మనకి నాట్ అలౌడ్ ఇన్ వేరియబుల్స్, రైట్. సో పైథాన్ లో మనకి వేరియబుల్స్ లో సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇప్పుడు వీటిని ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. సో రన్ చేసి చూస్తే మై నేమ్ ఇస్ అజయ్ అండ్ ఏజ్ ఇస్ 18 అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తా అంటే క్యాపిటల్ లెటర్ పెడతా అండ్ ఆల్సో అండ్ అనదర్ విత్ స్మాల్ కేస్ అయితే తీసుకుంటా. సో ఇక్కడ ఏంటి అంటే ఐ విల్ గివ్ అనదర్ నేమ్. సో ఇక్కడ అనదర్ నేమ్ అయితే ఇచ్చిన. సో ఇక్కడ ఈ వేరియబుల్ ఫస్ట్ వేరియబుల్ అండ్ ఇది వచ్చేసి అయితే సెకండ్ వేరియబుల్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ నేమ్ ఇస్ అయితే అజయ్ అని వచ్చింది, ఇంకొకటి నేమ్ ఇస్ హర్ష అని వచ్చింది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ అయితే క్రియేట్ అయినాయి. లైక్ మెమరీ 2 లొకేషన్స్ లో 2 డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. అదే మనం ఒకవేళ 2 సిమిలర్ ఇస్తే లైక్ 2 లోవర్ కేస్ ఇస్తే లెట్స్ సీ వాట్ ది అవుట్పుట్. సో హియర్ need to change here also. నేమ్ అని ఇస్తే సో ఏదైతే లేటెస్ట్ ఏదైతే ఇచ్చినామో సో లేటెస్ట్ ఏమి ఇచ్చినామో హర్ష అని ఇచ్చినాం కదా. సో లేటెస్ట్ నేమ్ అయితే వచ్చింది. సో ఇదైతే మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు లెట్స్ సీ అదర్ ఫార్మాట్స్. సో వాట్ ఇఫ్ ఐ స్టార్ట్ విత్ అండర్ స్కోర్ అండ్ ఇక్కడ కూడా అండర్ స్కోర్ వేరియబుల్ అయితే ఇచ్చిన. సో ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్. So what if I start with a number? So if I start with a number, so if I run, I am getting error, syntax error. So
వీఆర్ గెటింగ్ సింటాక్స్ ఎర్రర్. సో నెక్స్ట్ వీడియోలో మనం సింటాక్స్ అంటే ఏంటి అనేది చూద్దాం, అండ్ ఆల్సో కమెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇన్వాలిడ్ అనమాట, సో ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మీకు ఇంకా క్లియర్ అయితే అయిందని అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్, సమ్ టైమ్స్ ఏ మల్టీ వర్డ్ వేరియబుల్ నేమ్ కెన్ బి డిఫికల్ట్ టు రీడ్ బై ది రీడర్. సో అంటే ఏంటి అంటే, సో లెట్ us సీ విత్ అన్ ఎగ్జాంపుల్. వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను మై నేమ్ ఈజ్ అని వేరియబుల్ నేమ్ ఇస్తున్నా. సో దాంట్లో నేను అజయ్ అయితే స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ప్రింట్ మై నేమ్ ఇస్ అజయ్ అని ఇచ్చేసి రన్ చేస్తున్నా. సో వీఆర్ గెటింగ్ అజయ్ అని అవుట్. సో చూడగానే ఏంటి మనకంటే మై నేమ్ ఇస్ అజయ్ అనేది కలిపి ఉండేసరికి మనకు అర్థం అవ్వట్లేదు. సో స్పేస్ ఇచ్చి ట్రై చేద్దాం. సో స్పేస్ ఇచ్చి ట్రై చేస్తే వీఆర్ గెటింగ్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్. యూ కెన్ యాడ్ అనదర్ రూల్. సో ఏంటి అంటే వేరియబుల్ నేమ్ లో స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇక్కడ నేను స్పేస్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో కలిపి రాస్తే ఏంటి అంటే చూడడానికి రీడబిలిటీ అయితే తగ్గిపోతుంది. సో ఏదైతే ఇష్యూ ఉందో ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి వీ హ్యాడ్ సంథింగ్ కాల్ డిఫరెంట్ కేసెస్ అనమాట. సో వీ హ్యాడ్ పాస్కల్ కేస్ అండ్ క్యామెల్ కేస్ అండ్ స్నేక్ కేస్. నేమ్ ఆఫ్ సిటీ అని అన్ని స్మాల్ కేస్ లో రాస్తే ఇట్ విల్ బి వెరీ హార్డ్ టు రీడ్, రైట్? సో అన్ని కలిపేస్తే. బట్ వీ హ్యాడ్ పాస్కల్ కేస్ వేర్ వి రైట్ నేమ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ అప్పర్ కేస్ అనమాట. సో ఇది వచ్చేసి అయితే పాస్కల్ కేస్. అండ్ నెక్స్ట్ క్యామెల్ కేస్ అంటే ఏంటి అంటే, సో ఏదైతే ఇక్కడ ఎమ్ ఏదైతే ఉందో ఇది యాజ్ యూజువల్ ఉంటది, అండ్ ఇక్కడ నుంచి సేమ్ ఇదే ఫార్మాట్ ఇక్కడ రిపీట్ అవుతుంది. మై నేమ్ ఇస్. సో ఇట్లా వాడచ్చు. ఆర్ ఎల్స్ వీ కెన్ యూస్ స్నేక్ కేస్ వేర్ ఎవ్రీ వర్డ్ ఈస్ సెపరేటెడ్ బై అండర్ స్కోర్ యాజ్ వీఆర్ అలౌడ్ టు యూజ్ అండర్ స్కోర్స్ ఇన్ ద వేరియబుల్. సో సింపుల్ గా నేమ్ అండర్ స్కోర్ ఆఫ్ అండర్ స్కోర్ సిటీ. సో ఇట్లా అయితే యూజ్ చేయొచ్చు. సో దాట్స్ ఆల్. అడిషనల్ గా నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ కూడా యాడ్ చేసిన. వేరియబుల్ కాన్సెప్ట్ అయితే క్లియర్ గా మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో స్లో అండ్ స్టడీగా అయితే అందరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసిన అని అయితే నేను అనుకుంటున్నా. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అయితే మనం సింటాక్స్ అంటే ఏంటి అండ్ ఆల్సో మన కమెంట్స్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.